రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో 2/2/2025 రైతు బంధు 1 నుంచి 10 ఎకరాలకు 55,000, 65,000 మరో 10 నిమిషాల్లో జమ. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి కూలంకషంగా తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల దాదాపు 3,50,00,000 మంది పెన్షన్ వాహులకు వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ మార్పులను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. రైతు బంధు ప్లేస్లో వచ్చిన రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమంకు సంబంధించింది ప్రభుత్వం అనేక మార్పులను తీసుకొని వచ్చింది. రైతు బంధు 6,000 రూపాయలు, 5,000 రూపాయలు, 5,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు అందించే మహోన్నతమైన పథకం ప్లేస్లో 6,000 రూపాయలు, 6,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే మహోన్నతమైన ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. జనవరి 26వ తేదీన 31 గ్రామాల్లో దాదాపు 567 కోట్లు ప్రభుత్వం ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దీనిని రోజు విడిచి రోజు అనగా 40 రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎకరాలకు ఎన్ని ఎకరాలు ఉన్నా పర్లేదు, వ్యవసాయ నిమిత్తం, వ్యవసాయం కోసం వ్యవసాయ భూములుగా మార్చిన ప్రతి ఒక్క ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం మార్చి 31వ తేదీ నాటికి జమ చేస్తుందనే సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా జనవరి నెల ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఈ జనవరి నెల పింఛన్లకు సంబంధించిన డబ్బుల కార్యక్రమం కూడా ప్రభుత్వం పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల పైచిలకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం మాఫీ చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల కింద 72,000 మందికి మొదటి విడతగా ఇల్లు ఇస్తున్న ప్రభుత్వం రెండవసారి ద్వితీయంగా కూడా అధికారుల చేత వీరికి సంబంధించిన సర్వేలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజా సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొని రావడం పట్ల యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. జై జవాన్ జై కిసాన్, జై హింద్, జై భారత్.